అందరికీ నమస్కారం. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గత 3 రోజుల నుంచి ఒక కౌంట్ డౌన్ స్టార్ట్ చేశారు. ప్రతిరోజు పేపర్లలో అడ్వర్టైజ్మెంట్లు, ఇది ఒక కొత్త ట్రెండ్. అంటే రోజుకు ఒక అడ్వర్టైజ్మెంట్ వేయటమే కాకుండా ఇప్పుడు కౌంట్ డౌన్, ఇంకా 3 రోజుల్లోనే, ఇంకా 2 రోజుల్లోనే, ఇంకా ఒక రోజే అని కొత్తగా ఒక కౌంట్ డౌన్. అంటే ప్రజాధనాన్ని తగలేయటం ఈయనకి బాగా ఆనందాన్ని ఇచ్చేటటువంటి పని కదండి. కాబట్టి చేతిలో ఒక దొంగ పత్రిక ఉంది, దానికి దోచిపెట్టాలా. సో ఇవాళ మళ్ళీ కొత్తగా కౌంట్ డౌన్. దేనికయ్యా ఈ కౌంట్ డౌన్ అంటే 30,75,000 మంది పేద అక్క చెల్లెమ్మలకు ఇళ్ల పట్టాభిషేకం. ఈయన 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలు పంచుతున్నాడంట. దానికి కౌంట్ డౌన్. దాదాపు 23,535 కోట్ల విలువ గల 68,361 ఎకరాల భూమిలో 30,75,000 మందికి నేను ఇళ్ల ప్లాట్లు ఇస్తా ఉన్నాను. అది కూడా ఎంత పెద్ద ప్లాట్లో తెలుసా అండి? గ్రామీణ ప్రాంతాల్లో సెంటున్నర, పట్టణ ప్రాంతాల్లో 1 సెంటు. ఈయన ఇచ్చినటువంటి ఇళ్ల ప్లాట్లు. సెంటు భూమి అంటే ఎంతండి? 48 గజాలు. సెంటున్నరంటే 72. అంటే ఈయన గారు ఇచ్చినటువంటి ప్లాట్ల సైజులండి ఇవి. గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో వీటికి డబుల్ సైజు ఇచ్చాం మేము. 2 సైజుల ప్లాట్లు మేమిస్తే ఈయన గారు ఆ ప్లాట్ సైజుని సగానికి కోసేసి ఈయన గారు గొప్పగా నేనేదో 30 లక్షల మందికి ఇళ్ల ప్లాట్లు ఇస్తున్నారని చెప్పి ప్రచారం. జగన్మోహన్ రెడ్డి గారి ఇళ్ళేమో ఎకరాల్లో ఉంటాయి. మామూలు ప్యాలెస్లు కాదు కదండి. మీరు ఏ ప్యాలెస్ తీసుకున్నా కూడా ఎకరాల్లో ప్యాలెస్లు. కానీ పేదవాడి ఇల్లు మాత్రం సెంటు భూమిలో ఇల్లు కట్టేసుకోవాలి పేదవాడు. సెంటు భూమిలో ఇవాళ ఏ విధంగా సౌకర్యవంతంగా ఉంటారండి? ఒక పేద కుటుంబం సౌకర్యవంతంగా ఉండాల్సిన అవసరం లేదా? మీకు మీరు మాత్రం ప్యాలెస్లు కట్టుకుంటారు. అంటే మీ ఇళ్లల్లో మీ బెడ్రూమ్ కాదు కదా, మీ టాయిలెట్ సైజ్ అంతా కూడా ఉండట్లా ఇప్పుడు మీరు పేదవాడికి ఇచ్చినటువంటి ఇల్లు. ఇది మీకు పేదవాడి పైన ఉన్నటువంటి ప్రేమ జగన్మోహన్ రెడ్డి గారు. మీ ఇంట్లో ఉండేటటువంటి మీ బాత్రూమ్ సైజ్ అంతా కూడా లేనటువంటి స్థలాన్ని మీరు పేదవాడికి ఇచ్చి ఇవాళ ఏదో నేను చాలా గొప్పగా ఏంటది ఇళ్ల పట్టాభిషేకం. దేనికి ఎవరు ఏ విధంగా పట్టాభిషేకం చేసుకుంటా ఉన్నారు ఇప్పుడు చెప్తా నేను లెక్క. మీకు మీరు కనకాభిషేకం చేసుకుంటా ఉన్నారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, పేద అక్క చెల్లమ్మలకి ఇళ్ల పట్టాభిషేకం కాదండి ఇవాళ జరుగుతున్నది. ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారికి కనకాభిషేకం. కాబట్టి మీరు ఎలాగో మళ్ళీ రేపు కూడా ఇస్తారు కదా, మళ్ళీ రేపు కూడా ఇంకొక అడ్వర్టైజ్మెంట్, దానిలో కొద్దిగా ఈ టైటిల్ మార్చండి సార్. పేద అక్క చెల్లమ్మలకి ఇళ్ల పట్టాభిషేకం ప్లేస్లో ఆ సెంటెన్స్ మార్చేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఇళ్ల పట్టాల పేరుతో కనకాభిషేకం అని పెట్టండి. టైటిల్ బాగా సూట్ అవుతుంది. వేల కోట్ల రూపాయలు మీరు దోచుకుంటున్నటువంటి సొమ్ము ఇవాళ లెక్కలతో సహా చెప్తా ఉన్నా. మొత్తం లెక్కంతా ఇవాళ నా చేతిలో ఉంది. ఏ జిల్లాలో ఏ నియోజకవర్గంలో మీ ఎమ్మెల్యేలు ఎవడెవడు ఎంత దోచుకున్నాడో, ఆ దోచుకున్న దానిలో మీ వాటా తాడేపల్లి ప్యాలెస్కి ఎంత పంపించారో మొత్తం లెక్కంతా ఉంది సార్. ఇవాళ కాన్స్టిట్యున్సీస్ వారీగా ఇవాళ పాలకొండ ఎస్టీ కాన్స్టిట్యున్సీలో దాదాపు 10 కోట్ల అదనంగా, అంటే వీళ్ళు 5-10 లక్షల రూపాయలు విలువ చేయనటువంటి ఎకరా భూమిని వీళ్ళు 40 లక్షలు ఇస్తారు, 50 లక్షలు ఇస్తారు, కొన్ని చోట్ల 65-70 లక్షలు కూడా ప్రభుత్వం చేత కొనుగోలు చేయిస్తారు. అంటే వీళ్ళ పార్టీ నాయకులే 5 లక్షలకి 10 లక్షలకి భూములు కొనుగోలు చేసి
అదే భూమిని 60-70 లక్షలకి అంటగట్టి ప్రభుత్వానికి ఒక్క భూ కొనుగోళ్లలోనే దాదాపు 4,000 కోట్ల రూపాయల అవినీతి చేసినటువంటి ఘనకార్యం ఇది. ఇళ్ల పట్టాల పంపిణీ పేరుతో ఒక్క భూమి కొనుగోలులోనే 4,000 కోట్లు. ఇవాళ లిస్టు మొత్తం ఉంది ఇక్కడ. సాలూరు, ఇచ్చాపురం, శ్రీకాకుళం, ఆమదాల వలస, ఎచ్చర్ల, రాజాం, నెల్లిమర్ల, విజయనగరం, నర్సీపట్నం, చోడవరం, అనకాపల్లి, పెందుర్తి, యలమంచిలి, తుని, జగ్గంపేట, రామచంద్రాపురం, ముమ్మిడివరం, రాజోల్. లిస్టు అవట్లా ఇక్కడ పేజీలు మీ అవినీతి చిట్టా. ఎన్ని నియోజకవర్గాలను చదవమంటారు సార్? కాకపోతే ఈ చిట్టా మొత్తం చదివితే 2-3 గంటలు పడుతుంది. కాకపోతే కొన్ని పెద్ద తిమింగళాలు కూడా ఉన్నాయండి దీనిలో. ఈ చిట్టాలో కొన్ని పెద్ద తిమింగళాలు వాళ్ళ పేర్లు, ఆ గనుల పేర్లు కొన్ని చెప్పాల్సిన అవసరం ఉంది. అంటే మచ్చుక్కి వాళ్ళ రాష్ట్ర ప్రజలందరికీ ఉదాహరణకు తెలియాలి కదండి. ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఇళ్ల పట్టాల పేరుతో చేసుకుంటున్నటువంటి కనకాభిషేకం, ఆ కనకాభిషేకంలో పాల్గొన్నటువంటి ఈయన పార్టీలో ఉన్నటువంటి ఈ అవినీతి జలగలు, మన జలగన్న, వాళ్ళు ముద్దుగా జగనన్న గారిని జలగన్న అని పిలుచుకుంటా ఉన్నారు. ఇందుకే జలగలాగా పీల్చి పిప్పి చేస్తూ ఉంటాడు కదా ఏది పట్టుకుంటే అది. కాబట్టి ఈ జలగన్న గారు దొంగల ముఠ బ్యాచ్లో ఉన్నటువంటి వారు కొంతమంది పేర్లు ఇవాళ మనం చూసినట్లయితే నరసాపురం పార్లమెంటు పరిధిలో తణుకు నియోజకవర్గంలో కారుమూరి నాగేశ్వరరావు గారు, ఈయన చాలా ఘన చరిత్ర ఉన్నటువంటి వ్యక్తి అండి బాబు. ఈయన గారి అరాచకాలకి వాళ్ళ తణుకు ప్రశాంతంగా ఉండేటటువంటి తణుకు వాళ్ళ ఏమైపోతా ఉందో తలుచుకుంటేనే వాళ్ళు చాలా బాధగా ఉంది. నోరేసుకుని పడిపోతూ ఉంటాడు వాళ్ళ ఈయన ప్రతిదానికి. కారుమూరి నాగేశ్వరరావు గారండి తణుకు పట్టణం అజ్జారం రోడ్డులో 55 ఎకరాల భూమి అండి అంటగట్టాడు ప్రభుత్వానికి. ఎంతకి? 1,05,00,000 అండి ఎకరం. 1,05,00,000 ఎకరానికి అంటగట్టి 57,75,00,000 దండుకున్నాడండి ఈయన గారు. కారుమూరి నాగేశ్వరరావు గారు తణుకు ఎమ్మెల్యే గారు. ఎంతండి? 57,75,00,000 అక్షరాల. నెక్స్ట్ ఇదే విషయాన్ని పాపం వాళ్ళ పార్టీ నాయకుడే ముఖ్యమంత్రి గారికి ఒక లేఖ కూడా రాశారండి. ఎవరది? బిఎస్ సీతారామం గారు. ఆయన ఎక్స్ మున్సిపల్ చైర్మన్ తణుకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు. వాళ్ళ సొంత పార్టీ నాయకుడే అయ్యా మన పార్టీ ఎమ్మెల్యే ఇలా దోచుకుని తింటా ఉన్నాడయ్యా అని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, మన జలగన్న గారికి లేఖ రాశాడు. అయినా పాపం దిక్కులేదు. సొంత పార్టీ, మీ పార్టీ వాళ్ళే చెప్తా ఉన్నారు. ఏమి సమాధానం చెప్తారు దీనికి? తణుకు నియోజకవర్గంలో 57,75,00,000 రూపాయలు అవినీతి జరిగిందని మీ పార్టీ నాయకుడు. ఇవాళ మేం కాదు చెప్తున్నది. నెక్స్ట్ పెందుర్తి నియోజకవర్గంలో సరే భూములు మామూలుగా వ్యవసాయ భూములు ఇవన్నీ ఒక రకంగా ఒకవైపు ఉంటే, ఈయన గారు ఏకంగా ఒక చెరువుని ఆక్రమించేశాడండి. ఒక చెరువుని, ఈయన ఎవరు? అదీప్ రాజ్ ఎమ్మెల్యే వీర్రాజు చెరువును మొత్తాన్ని కూడా కబ్జా చేసేస్తే అక్కడ ఉన్నటువంటి మా పార్టీ సీనియర్ నాయకులు బండారు సత్యనారాయణ గారు పెద్ద ఎత్తున ఉద్యమం చేసినటువంటి పరిస్థితి. 8 ఎకరాల 78 సెంట్లు పెందుర్తి నియోజకవర్గంలో వీర్రాజు చెరువు. చెరువుల్ని కుంటల్ని వీళ్ళ ఇష్టం. అదేవిధంగా జగ్గంపేట నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే జ్యోతిర చంటిబాబు గారు. ఈయన గారికి అంటే ఎన్ని విచిత్రాలంటే సర్వే నంబర్ 167/1లో 3 ఎకరాల 48 సెంట్లు భూమి ఉందండి. సర్వే నంబర్ 167లో. దానిలో ఈ ఎమ్మెల్యే గారికి చెందినటువంటి భూమి 148 సెంట్లు. అంటే మిగతా 2 ఎకరాలు ఈయనది కాదు. ఈయనది కాకపోయినా కూడా 3 ఎకరాల 48 సెంట్లకి ఈయన గారు కాంపెన్సేషన్ తీసేసుకుంటారు. ఏది? ఎకరానికి 24 లక్షలు చొప్పున. ఈయనది కానటువంటి భూమికి కూడా ఈయన గారు అదనంగా కాంపెన్సేషన్ తీసుకుని డబ్బులు జేబులు వేసుకున్నటువంటి పరిస్థితి. ఎన్ని విచిత్రాలు. మురళీధర్ రెడ్డి ఐఏఎస్ కలెక్టర్ తూర్పుగోదావరి జిల్లాకి అనేక మంది లిఖితపూర్వకంగా ఫిర్యాదు కూడా చేశారు, అయినా దిక్కులేదు. నెక్స్ట్ ఇది ఒక కృష్ణా జిల్లా తిమింగలం. ఈయన గారు కూడా చాలా సచ్చీలుడు లాగా
మీడియా ముందుకు వచ్చి చాలా మాట్లాడతారండి. అసలు నా అంత నీతివంతుడు ఏదో ఈ చరిత్రలో లేరన్నట్టు మాట్లాడుతూ ఉంటారు ఈ పెద్ద మనిషి. పెనమలూరు నియోజకవర్గ శాసనసభ్యులు పార్థసారథి గారు, ఈయన గారి చరిత్ర. పెనమలూరు నియోజకవర్గంలో అత్యంత భారీ ఎత్తున కుంభకోణం. 503 ఎకరాలు, 503 ఎకరాల భూమి, దాదాపుగా 133 కోట్ల రూపాయల కుంభకోణం. ఏది ఎకరా 25-30 లక్షలు చేసేటటువంటి భూమికి సుమారుగా 75 లక్షలకి వీళ్ళు ప్రభుత్వానికి అంటగట్టి దాదాపుగా 133 కోట్ల రూపాయలు ఒక్క పెనమలూరు కాన్స్టిట్యున్సీలో అండి. ది గ్రేట్ కేపీ మన పార్థసారథి గారు, కొలుసు పార్థసారథి గారు. ఇది ఈయన గారు వచ్చి వారానికి ఒకసారి వచ్చి మీడియా ముందుకు వచ్చి కబుర్లు చెప్తాడు ఈయన గారు. నెక్స్ట్ తెనాలి నియోజకవర్గంలో కూడా దాదాపు 180 కోట్లు, ఒక్కడికి మించి ఒకడు. ఒక ఆయన 130, 133 ఎక్కువ అనుకుంటే ఇంకొక ఆయన 180, 57 కోట్లు ఒక ఆయన, 130 కోట్లు ఒక ఆయన, 180 కోట్లు ఒక ఆయన పోటీలు పడ్డారండి. అసలు కనకాభిషేకం కాదు ఇది. ఈ పథకం పేరే ఇళ్ల పట్టాభిషేకం కాదు, జగనన్న కనకాభిషేకం ఈ పథకం. తెనాలి నియోజకవర్గంలో దాదాపు 180 ఎకరాలు, తెనాలి టౌన్ 1-2 వార్డులు ఐతానగర్ నేలపాడు పరిధిలోకి వస్తే ఇక్కడ దాదాపు 180 ఎకరాలు రైతుల నుంచి సేకరించడం జరిగింది. ఎకరా 38 లక్షలు సుమారుగా ఉంటే దానిని 90 లక్షలకి అక్కడ కొనుగోలు చేయించి ప్రభుత్వంతో, దాని ద్వారా మరి దాదాపుగా 180 కోట్ల రూపాయల కుంభకోణం ఈ పెద్ద మనిషి అన్నాబత్తుల శివకుమార్ గారి పాట. ఆయన వాటా ఎంతండి? 180 కోట్లు. ఇక మన మైలవరం నియోజకవర్గం, ఈయన గారిని అందరూ ముద్దుగా కొండపల్లి వీరప్పన్ అంటా ఉన్నారు. ఈ మధ్య అడవులను దోచేస్తా ఉన్నాడు ఈయన గారు. ఈ కొండపల్లి వీరప్పన్ గారు ఎవరో తెలుసు కదా? అదేంటి సార్, చాలా గొప్ప పేరున్న మనిషి వసంత కృష్ణ ప్రసాద్ గారు. ఈయన గారు దాదాపుగా 200 కోట్ల రూపాయల స్కాము, 130 ఎకరాలు అక్కడ పేదవాడికి ఇళ్ల ప్లాట్ల పేరుతో అక్కడ సేకరించి అధిక ధరకి దాదాపుగా ఎకరాన్ని 45 లక్షల రూపాయలకు కొని సుమారుగా ఒక 200 కోట్ల రూపాయల వరకు ప్రభుత్వ సొమ్ముని అక్రమంగా కాజేయటమే కాకుండా మళ్ళీ ఆ భూమికి మెరక చేయటం కోసం మళ్ళీ కుంభకోణం, మళ్ళీ కొండపల్లి అడవుల్లో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ అంతా కూడా తవ్వేసి ఆ గ్రావెల్ అంతా కూడా మైనింగ్ చేసి ఇవాళ కొండపల్లి మైలవరం వీరప్పన్గా మారిపోయారు మన వసంత కృష్ణప్రసాద్ గారు. ఇది ఆయన చరిత్ర. వినుకొండ నియోజకవర్గంలో అక్కడ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు గారు, ఈయన గారు అక్కడ దాదాపుగా 100 ఎకరాలు ఆయన సొంత భూమికి, ఏది వినుకొండకి 7 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఆయన సొంత భూమిని 5-6 లక్షలు కూడా విలువ చేయని దాన్ని 18 లక్షలకి అంటగట్టి దాదాపు ఈయన ఇంకొక 12-13 కోట్ల రూపాయలు మన బ్రహ్మనాయుడు గారు వినుకొండ నియోజకవర్గంలో ఈయన కాజేస్తారు. అదేవిధంగా ఇంకా అనేక ప్రాంతాల్లో మనం చూస్తే ఇళ్ల ప్లాట్ల పేరుతో మనందరికీ తెలుసు ఆవ భూములు, ఆవపెట్టి హాంఫాట్ తూర్పుగోదావరి జిల్లాలో ఎకరానికి 50 నుంచి 60 లక్షల వరకు చెల్లింపు. ఇప్పటి వరకు దాదాపు 150 కోట్ల రూపాయల చెల్లింపు. అతిపెద్ద కుంభకోణం. ఆవ భూములు, పీకల్లోతో నీటిలో మునిగిపోయేటటువంటి ఆవ భూములు రాజమండ్రిలో అక్కడ పేదవాడి ఇళ్ల ప్లాట్ల పేరుతో సేకరించి దాదాపుగా 150 కోట్ల రూపాయల కుంభకోణం. ప్రధాన పాత్రధారులు ఎవరు? రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ అండ్ వైవి సుబ్బారెడ్డి, ఏది టీటీడీ చైర్మన్ గారు, ఆయనకు కూడా దీనిలో వాటాలు. నెల్లూరు జిల్లాలో అయితే మరీ ఘోరం. సెలవు పెట్టి పో, లేదంటే ఫైలుపై సంతకం పెట్టు. నెల్లూరు జిల్లా కలెక్టర్ పాపం నిజాయితీ గల అధికారి శేషగిరి బాబు గారు, ఆయన్ని కావల్లో ఎకరానికి 12 లక్షలు కొనుగోలు చేసినటువంటి భూమికి 55 లక్షలు రేటు కట్టి ప్రభుత్వానికి అంటగట్టబోతే ఆయన
దానిని అడ్డుకుంటే నెల్లూరు జిల్లా కలెక్టర్ని రాత్రికి రాత్రి ట్రాన్స్ఫర్ చేయించిన మాట వాస్తవం కాదా అని అడుగుతా. ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారు శేషగిరి బాబు గారిని? మీ ఇళ్ల పట్టాల కుంభకోణానికి అడ్డు తగిలినందుకే కదా నెల్లూరు జిల్లా కలెక్టర్ గారు ట్రాన్స్ఫర్. కావలి గుట్టు రట్టు భూ కొనుగోలులో ఇన్సైడర్ ట్రేడింగ్, 12 లక్షల రిజిస్ట్రేషన్ ఉన్న భూమిని, అదే భూమిని దాదాపు 55 నుంచి 60 లక్షలకి ప్రభుత్వానికి అంటగట్టారు. దీనికి ఏం సమాధానం చెప్తారు? గుట్టలెక్కిన పట్ట పెద్దలకు రేటు కోసమే పేదలకు పాట్లు. ఏ జిల్లాలో చూసినా మీరు గత కొద్ది నెలలుగా పుంకాలుగా ఈ రోజున వీళ్ళ అవినీతి చిట్ట. ఇంతేకాకుండా అంటే భూములకి అధిక రేట్లకి ప్రభుత్వాన్ని కట్టబెట్టి ఆ కాంపెన్సేషన్ డబ్బుని దోచుకోవటమే కాకుండా, అంటే ఈ విధంగా ఇప్పుడు నేను ఈ చిట్టాలో ఉన్నటువంటి కొన్ని హైలైట్స్ మాత్రమే చదివి వినిపించా. దాదాపు 4,000 కోట్ల రూపాయలు ఈ వైసీపీ తిమింగళాలు, ఈ జలగన్న బ్యాచ్ దిగమింగినటువంటి పరిస్థితి. రెండోది, పాపం పేదవాడికి ఇళ్ల ప్లాట్ల కోసం పేదవాడి దగ్గర నుంచి అదనంగా వసూలు చేయటం. నీకు ఇంటి జాగా కావాలంటే నువ్వు 50,000 మాకు కట్టుకుంటేనే, మాకు చెల్లిస్తేనే నీకు ఇంటి ప్లాట్ కేటాయిస్తామని చెప్పి 50,000 ఇస్తేనే జాగా. పేదింటి స్థలాల్లో దందాల్లో కొత్త కోణం, భూసేకరణ వ్యయం పేరిట వసూళ్లు అని మనం ఇటువంటి వార్తలు కూడా మనం చూస్తున్నాం. 30 లక్షల పట్టాలు, దానిలో కనీసం 50%, 15 లక్షల పట్టాలకి మనం 50,000 చొప్పున లెక్కేసుకుంటే దాదాపుగా 750 కోట్లు. ఈ విధంగా పెద్ద ఎత్తున అవినీతి. ఇంతేకాకుండా బ్యాంకుల్లో తనఖా పెట్టిన భూములను కూడా వీళ్ళు ఇళ్ల పట్టాలకి సేకరించేసి వాటికి కూడా కాంపెన్సేషన్ తీసేసుకున్నారండి. ఏం చెప్పాలి? తనఖా నేత ఇలాక బ్యాంకుల్లో ఉన్నటువంటి మెట్ట భూమిలో కూడా ప్లాట్లు అని చెప్పి మనం వార్తలు చూసినటువంటి పరిస్థితి. అంతేకాకుండా సేకరించిన స్థలాల్లో గ్రావెల్ తవ్వి కోట్ల రూపాయలు. అంటే ఎన్ని రకాలుగా దోచుకున్నారు చూడండి. కాంపెన్సేషన్లో అవినీతి అయిపోయింది, పేదవాడి దగ్గర అదనంగా గుంజుకోవటం అయిపోయింది, ప్లాట్ల కోసం సేకరించినటువంటి భూమిలో మళ్ళీ గ్రావెల్ తవ్వకాల్లో కూడా వీళ్ళు పెద్ద ఎత్తున అవినీతి. అంతేకాకుండా ఇంకా కూడా మనం చూసినట్లయితే మెరక తోలటంలో, అంటే మెరక తోలే పేరుతో ముంపుకు గురయ్యేటటువంటి ఇళ్ల ప్లాట్లను వీళ్ళే తీసుకుంటారు. మళ్ళీ దానికి మెరక తోలే పేరుతో పెద్ద ఎత్తున అవినీతి. దాదాపు 2,000 కోట్ల రూపాయలకి తక్కువ కాకుండా ఈ మెరక తోలే కార్యక్రమంలో వీళ్ళు అవినీతి చేసినటువంటి పరిస్థితి. కాబట్టి ఇవన్నీ ఒకసారి మనం కలిపి చూస్తే దాదాపుగా 6,500 కోట్ల రూపాయల అవినీతి ఇవాళ బట్టబయలవుతోంది. జగన్మోహన్ రెడ్డి గారి సర్కారులో దాదాపు 4,000 కోట్ల రూపాయలు కేవలం భూసేకరణలోనే అధిక కాంపెన్సేషన్లు చెల్లించి అవినీతికి పాల్పడితే దాదాపుగా 2,000 కోట్ల రూపాయలు ఈ రోజున మెరకదోలే కార్యక్రమం పేరుతో అవినీతి చేశారు. ఇంకా 500-600 కోట్ల రూపాయలు పేదవాడి దగ్గర నుంచి గుంజుకున్నారు. ఈ 6,500 కోట్ల రూపాయలు ఏదైతే అవినీతి చేశారో ఈ డబ్బునే కనుక సక్రమంగా ఖర్చు చేసి ఉంటే, నేను ఒక లెక్క చెప్తా, ఈ రోజున రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పేదవాడు ఆలోచించండి దయచేసి. 6,500 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని సక్రమంగా వినియోగిస్తే ఎకరానికి 30 లక్షల చొప్పున మనం కొనుగోలు చేస్తే మనకి అదనంగా 21,666 ఎకరాలు ఇవాళ మనం కొనుగోలు చేసే పరిస్థితి ఉండేది. ఒకటి కాదు, రెండు కాదు, వీళ్ళు చేసినటువంటి అవినీతి డబ్బుతో అదనంగా 21,666 ఎకరాలు కొనుగోలు చేసే పరిస్థితి ఉండేది. 21,666 ఎకరాలంటే మీరు ఒక్కసారి ఆలోచిస్తే ఎకరానికి మనం రోడ్లకి వాటికి పోను 60 సెంట్లు మనం ఈ రోజున పేదవాడికి ఇవ్వచ్చు. అంటే ఎకరానికి 60 సెంట్లు అంటే ఇవాళ మీరు ఇచ్చేటటువంటి సెంటు భూమికి అదనంగా ప్రతి ఎకరానికి కూడా 60 మందికి 60 కుటుంబాలకి మీరు అదనంగా 1 సెంటు భూమి ఇచ్చేటటువంటి పరిస్థితి ఉండేది. ఆ లెక్కన మనం చూస్తే దాదాపు 13 లక్షల కుటుంబాలకి మీరు చేసినటువంటి అవినీతి డబ్బుతో ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి 13 లక్షల కుటుంబాలకి మీరిచ్చేటటువంటి సెంటు భూమికి అదనంగా మరొక సెంటు భూమి అందించేటటువంటి పరిస్థితి ఉండేది. ఇవాళ మీరు చేసినటువంటి అవినీతి వల్ల ఇవాళ 13 లక్షల పేద కుటుంబాలు వాళ్ళకి న్యాయంగా దక్కాల్సినటువంటి సెంటు భూమిని కోల్పోతూ ఉన్నారు.
మీరు ఇచ్చేటటువంటి సెంటున్నరకు అదనంగా ఇంకొక సెంటు భూమి అదనంగా ఇచ్చేటటువంటి అవకాశం ఉండేది. మీరు అవినీతి చేసినటువంటి 6,500 కోట్ల రూపాయల డబ్బుతో 13 లక్షల పేద కుటుంబాలకి న్యాయం చేసేటటువంటి పరిస్థితి ఉండేది. అదనంగా సెంటు భూమి అందించేటటువంటి పరిస్థితి ఉండేది. ఇంకొక కోణంలో ఆలోచించినట్లయితే ఇవాళ ఓళ్ళకి కిలోమీటర్లు దూరంగా మీరు ప్లాట్లు వేస్తూ ఉన్నారు. 5 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు అడవుల్లో చెరువుల్లో ఎందుకో పనికిరానటువంటి స్థలాల్లో మీరు ఈ రోజున ప్లాట్లు వేసి పేదవాడికి వాళ్ళు అందించే ప్రయత్నం చేసి వాళ్ళని మాయ చేస్తూ ఉన్నారు. నిజంగా గనక మీరు దోచుకున్నటువంటి ఈ 6,500 కోట్ల రూపాయలతో గనక మీరు సక్రమంగా వాటిని వినియోగించుకుని ఉంటే ఇవాళ పట్టణాల దగ్గరలో నివాసయోగ్యమైనటువంటి స్థలాలు ఎకరం ₹1 కోటి పెట్టి కొన్నా కూడా మీరు దాదాపుగా 6,500 ఎకరాలు మీరు కొనుగోలు చేసేటటువంటి పరిస్థితి ఉండేది. ఎకరం ₹1 కోటి ఇచ్చి ఓళ్ల పక్కన కొనేటటువంటి పరిస్థితి ఉండేది. 6,500 ఎకరాలంటే దాదాపు 4 లక్షల కుటుంబాలకి ఈ రోజున పట్టణాలలో పట్టణ ప్రాంతాల్లో మీరు ప్లాట్లు ఇచ్చేటటువంటి అవకాశం ఉండేది. ఆ విధంగా పట్టణ ప్రాంతాల్లో ప్లాట్లు ఇచ్చేటటువంటి అవకాశం ఉన్నా కూడా 4 లక్షల పేద కుటుంబాలకి మీరు చేసినటువంటి అవినీతి వల్ల మీరు నష్టం చేకూర్చినటువంటి మాట వాస్తవం కాదా అని అడుగుతున్నా. ఈ రకంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆయన ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు వీళ్ళందరూ దోచుకున్నటువంటి ఈ 6,500 కోట్ల అవినీతి డబ్బు వల్ల 13 లక్షల పేద కుటుంబాలకి అదనంగా సెంటు భూమి అందించేటటువంటి అవకాశం పోగొట్టుకున్నాం. 13 లక్షల పేద కుటుంబాల పొట్టగొట్టి వీళ్ళు ఈ రోజున తమ జేబులు నింపుకున్నారు. ఈ వాస్తవాన్ని రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. అంతేకాకుండా పట్టణ ప్రాంతాల్లో నివసించినటువంటి 4 లక్షల మంది పేద కుటుంబాలకి నివాస యోగ్యమైనటువంటి స్థలం అందించే అవకాశం లేకుండా చేసినటువంటి ఇవాళ దోపిడీ ముఠా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ముఠాని కూడా మీరందరూ కూడా దయచేసి అర్థం చేసుకోవాలి. రేపు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో మేము మరిన్ని వాస్తవాలు రాష్ట్ర ప్రజల ముందు పెట్టబోతున్నాం. రేపు మా పార్టీకి హెడ్ ఆఫీసుల కేంద్ర కార్యాలయంలో ఒక ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తూ ఉన్నాం. వీళ్ళు ఎటువంటి భూముల్ని సేకరించారో, చెరువుల్లో ఎన్ని భూములు సేకరించారో, ముంపుకు గురైనటువంటి ప్రాంతాల్లో ఎటువంటి భూములు సేకరించారో, శ్మశానాల్లో ఏ విధమైనటువంటి భూములు సేకరించారో, కాలువ గట్ల దగ్గర ఏ విధమైనటువంటి భూములు సేకరించారో ప్రతిదీ కూడా ఫోటోగ్రాఫిక్ ఎవిడెన్స్తో మేము ఫోటో ఎగ్జిబిషన్ పెడతా ఉన్నాం. దమ్ముంటే సమాధానం చెప్పమని సవాల్ చేస్తూ ఉన్నాం. ఆధారాలతో సహా మేము రాష్ట్ర ప్రజల ముందు పెడుతూ ఉన్నాం. ఏ విధంగా కూడా నివాస యోగ్యం కానటువంటి భూముల్ని, ఇల్లు కట్టుకోవటానికి పనికిరానటువంటి భూముల్ని కేవలం మీరు వేల కోట్ల రూపాయలు దోచుకోవటం కోసం ఇళ్ల పట్టాల పేరుతో మీరు చేసినటువంటి అవినీతిని ఈ రోజున ఆధారాలతో సహా మీ అవినీతి చట్టాన్ని ఈ రోజున రాష్ట్ర ప్రజల ముందు ఉంచడం జరిగింది. రేపు మీరు ఎటువంటి భూములు సేకరించారో మేము ఫోటో ఎగ్జిబిషన్ ద్వారా కూడా రాష్ట్ర ప్రజలందరికీ కూడా రాష్ట్ర ప్రజల ముందు పెట్టబోతా ఉన్నాం. దాదాపు 13 లక్షల కుటుంబాలు ఇందాక నేను చెప్పినట్టు ఈ 6,500 కోట్ల రూపాయల అవినీతి డబ్బుతో దాదాపుగా 21,666 ఎకరాలు అదనంగా భూమి కొనుగోలు చేసే పరిస్థితి ఉండేది. దానితో ఆ 21,600 ఎకరాల భూమితో దాదాపుగా 13 లక్షల పేద కుటుంబాలకి అదనంగా ఒక సెంటు భూమి ఇచ్చేటటువంటి పరిస్థితి ఉండేది. అటువంటిది పేదవాడికి లేకుండా చేసినటువంటి ముఖ్యమంత్రి, దుర్మార్గపు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అంతేకాకుండా 4 లక్షల కుటుంబాలకి, పేద కుటుంబాలకి పట్టణ ప్రాంతాల్లోనే ఈ అవినీతి డబ్బు గనక సక్రమంగా ఖర్చు చేసి ఉంటే 4 లక్షల పేద కుటుంబాలకి పట్టణాల్లో, సిటీస్లో మంచి నివాస యోగ్యమైనటువంటి స్థలాలను కూడా కేటాయించేటటువంటి పరిస్థితి ఉండేది. ఆ విధంగా ఇళ్ల పట్టాల పేరుతో పేదవాడి పొట్టగొట్టి ఇవాళ వైసీపీ నాయకులు తమ జేబులు నింపుకున్నారు. ఇవాళ ఉదాహరణకి నేను అనేక మంది నాయకుల పేర్లు సర్వే నంబర్లతో సహా నేను చదివి వినిపించాను. దీనికి ఏమి సమాధానం చెప్తారో ఇవాళ వైసీపీ నాయకులు చెప్పాలి. ప్రజల పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలందరూ కూడా దయచేసి అర్థం చేసుకోండి. జగన్మోహన్ రెడ్డి ఇళ్ల పట్టాల పేరుతో ఎంత పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డాడో, ఎన్ని వేల కోట్ల రూపాయలు దోచుకున్నాడో దయచేసి మీరందరూ అర్థం చేసుకోండి. గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో
పసుపు కుంకుమ ఇచ్చి పట్టుబట్టలు పెట్టి ఆ రోజున ఎటువంటి అవినీతికి తావు లేకుండా మేము ఆ రోజున ఇళ్ల పట్టాలు ఇచ్చాం. టిట్కో గృహాలు అన్ని రకాలైనటువంటి సౌకర్యాలతో టిట్కో గృహాలు నిర్మించి ఇచ్చాం. సిద్ధంగా ఉన్నటువంటి టిట్కో గృహాలను కూడా పేదవాడికి అందించకుండా ఈ రోజున పేదవాడికి అన్యాయం చేసినటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. అంతేకాకుండా పూర్తిగా టిట్కో ఇళ్లపైన రుణమాఫీ చేస్తానని చెప్పి కూడా మోసం చేసినటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఈ సందర్భంగా నేను ఒకసారి తెలియజేస్తూ రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఈ వాస్తవాలు అర్థం చేసుకోవాలని కూడా మరొకసారి విన్నవించుకుంటూ రేపు మళ్ళీ కూడా ప్రజల ముందుకు వచ్చి ఒక ఫోటో ఎగ్జిబిషన్ ద్వారా వీళ్ళు ఎటువంటి స్థలాలు సేకరించారో ఆ వివరాలన్నీ కూడా రాష్ట్ర ప్రజల ముందు పెట్టబోతా ఉన్నామని కూడా మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. నమస్కారం.